కుంభరాశి వారికి మార్చి 16వ తేదీ సోమవారం అనగా ఈరోజు దినఫలితాల ప్రకారం మీ జీవితంలో కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి. ఈరోజు మీ జీవితంలో జరిగే దినఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, మీ ఇంట్లో, మీ కుటుంబంలో, మీ ఆర్థిక పరిస్థితుల్లో, మీ మనసులో, మీ సంబంధాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం 6:30 తర్వాత మీ ఇంట్లో జరిగే ఒక సంఘటన మీ జీవితంలో ఒక చిన్న మార్పుకి కారణమవుతుంది. అందుకే ఈరోజు కుంభరాశి వారు ఈ వీడియోని పూర్తిగా వినడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ఈరోజు జరిగే సంఘటనలు మీ భవిష్యత్తుకు ఒక సంకేతంగా ఉండబోతున్నాయండి. ఇప్పుడు ఈరోజు కుంభరాశి వారికి జరిగే పూర్తి దినఫలితాలు, శుభ సూచనలు, జాగ్రత్తలు, పరిహారాలు అన్నిటిని మనం వివరంగా తెలుసుకుందాం. కుంభరాశి వారు ఎవరైనా సరే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు కుంభరాశి వారి దినఫలితాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రంలో మొత్తం 12 రాశులు ఉంటాయి కదా, ఆ రాశి చక్రంలో కుంభరాశి 11వ రాశిగా పరిగణించబడుతుంది. కుంభరాశి వారికి అధిపతి గ్రహం శని గ్రహం అండి. అందుకే ఈ రాశి వారికి సహనం, ఆలోచన, లోతైన మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాలు ఈ నక్షత్రాల కింద జన్మించిన వారిని కుంభరాశి వారని పరిగణిస్తారు. కుంభరాశి వారు సాధారణంగా చాలా లోతైన మనస్తత్వాన్ని కలిగి ఉండేటువంటి వ్యక్తులు అనమాట. వాళ్ళు ఏ పని చేసినా ముందుగా ఆలోచించి చాలా నిర్ణయం తీసుకుంటారండి. వీరు స్వతంత్రంగా జీవించాలి అనే కోరిక కూడా ఎక్కువగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేయడం వీరి స్వభావం. కుటుంబాన్ని ఎంతో ప్రేమిస్తారు, కానీ కొన్నిసార్లు మనసులో ఉన్న విషయాలు బయటకు పెట్టరు. ఈ కారణంగా కొంతమంది వీరిని మౌనంగా ఉండే వ్యక్తులని కూడా అనుకుంటారన్నమాట. ఈరోజు కుంభరాశి వారికి కలిసి వచ్చే రంగులు వచ్చేసి నీలం, గోధుమ, తెలుపు. నీలం రంగు, గోధుమ రంగు, తెలుపు రంగు. ఈరోజు కలిసి వచ్చే సంఖ్యలు వచ్చేసి 3, 6, 8. ఈ సంఖ్యలతో సంబంధించిన పనులు ఈరోజు మీకు కొంత శుభాన్ని తీసుకురావచ్చు. ఈరోజు కుంభరాశి వారికి పడమర దిక్కు శుభకరంగా ఉంటుంది. ఈ దిక్కున వైపు ప్రారంభించే పనులు కొంత విజయాన్ని ఇవ్వగలవు. ఈరోజు సాయంత్రం 6:30 తర్వాత జరిగే సంఘటన గురించి తప్పకుండా తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈరోజు సాయంత్రం 6:30 తర్వాత ఒక చిన్న సంఘటన అయితే జరగబోతుందండి. అది మీ కుటుంబంలో జరిగే ఒక చిన్న వార్త కావచ్చు. బహుశా చాలా రోజులుగా మాట్లాడని ఒక వ్యక్తి ఫోన్ చేయొచ్చు, లేదా ఒక బంధువు నుంచి ఒక వార్త కూడా రావచ్చు. ఆ వార్త మొదట మీకు చిన్నదిగా అనిపించిన తర్వాత మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకి కూడా కారణమవుతుందని తప్పకుండా తెలుసుకుంటారు. ఈ ఒక స్త్రీ వల్ల జరిగే మార్పు గురించి ఈరోజు మీకు ఏ విధంగా ఉంటుందంటే, ఈ యొక్క కుంభరాశి వారి జీవితంలో ఒక స్త్రీ పాత్ర ముఖ్యంగా ఉండబోతుందండి. ఆమె మీ కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తి కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, దూరపు బంధువు కావచ్చు, మీ స్నేహితురాలు కావచ్చు, లేదా మీ ఉద్యోగం చేసే చోట ఉన్నటువంటి ఒక స్త్రీ కావచ్చు. ఆమె ఇచ్చిన ఒక మాట లేదా ఒక సలహా మీ మనసులో ఉండే సందేహాన్ని తొలగిస్తుంది. ఆ సలహా వల్ల మీరు ఒక మంచి నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అందుకే ఈరోజు మీకు దగ్గరగా ఉన్న మహిళల మాటలను తప్పకుండా మీరు గౌరవంగా వినండి. ఈ యొక్క కుంభరాశి వారికి ఎప్పుడు కూడా ఏదైనా సరే నరదిష్టి ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇటీవల కాలంలో కుంభరాశి వారు ఎదుర్కొంటున్నటువంటి కొన్ని సమస్యలకు నరదిష్టి ప్రభావం కూడా ఒక కారణంగా అవుతుందన్నమాట. మీరు చేస్తున్న పనులను చూసి కొంతమంది అసూయపడే అవకాశం ఉంటుంది. మనం ఎప్పుడెప్పుడు బాగుపడుతుంటే చూడలేని వారు చాలామంది మన చుట్టూరా ఉంటారు. మనతో ఈరోజు బాగుండేటువంటి వ్యక్తి రేపటి రోజున ఒక విధంగా మాట్లాడడం, అంటే మనం ఈరోజు సంతోషంగా మన కుటుంబంతో భార్యాభర్తలు కానీ, పిల్లలు కానీ ఒక సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని ఇంట్లో అలవరుచుకొని జీవిస్తున్నప్పుడు ఎదుటి వాళ్ళకి, ఇరుగు పొరుగు వాళ్ళకి ఎలా ఉంటుందంటే, అరే వీళ్ళు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు కదా, మేము ఎందుకు ఇలా లేము, మాకు భగవంతుడు ఇలాంటి జీవితాన్ని ఎందుకు ఇవ్వలేదని ఒక రకమైనటువంటి నరదిష్టి ప్రభావం అనేది చాలా ఎక్కువగా పడుతుంది. అందుకే ఎంత ఉన్నా మనం అణిగిమణిగి ఉండాలి అంటారు కదా. కానీ మనం కొంచెం సంతోషం రాగానే ఏదో ఒక రకమైనటువంటి ఫీలింగ్తో ఎదుటి వాళ్ళకి కొంచెం ఆర్భాటాలాగా కనిపించినట్లు ఉంటుందన్నమాట. ఆర్భాటం చేసినట్లు. మనం ఎంత ఉన్నా లేనట్లు మనం పైకి చూపించుకోవాలి. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభావం వల్ల, నరదిష్టి ప్రభావం వల్ల ఎంతటి నల్లరాయైనా పగులుతుందని అంటారు కదా, ఆ విధంగా అనమాట. ఇప్పుడున్నటువంటి కాలం అనేది అలా ఉంది. కాబట్టి మీరు మీ దగ్గర డబ్బు ఉన్నా ఎవరికో చెప్పుకోవడం కానీ, మా ఫ్రెండ్సే కదా, మా స్నేహితులే కదా అని మనం షేర్ చేసుకుంటూ ఉంటాం ప్రతిదీ కూడా. అలా చెప్పుకోవడం వల్ల ఏంటంటే నెగిటివ్ ప్రభావం అనేది మన పైన ఎక్కువగా పడుతుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి వ్యక్తులు అందరూ ఓర్వలేనటువంటి మనుషులే అనమాట. 100లో 90% అలానే ఉన్నారు. కాబట్టి మీరు ఏదైనా సరే మీకు మంచి జరిగిందని మీకు అనిపిస్తే కనుక అది మీ ఇంట్లో వాళ్ళతో, మీ కుటుంబంతో మీరు షేర్ చేసుకోండి. కానీ బయట వ్యక్తులతో ఎప్పుడు కానీ మన ఇంట్లో విషయాలు అసలు షేర్ చేసుకోకూడదు అనమాట. మీరు చేస్తున్న పనులను చూసి కొంతమంది అసూయపడే అవకాశం ఉంటుంది కానీ చెప్పుకున్నాం కదా. అందుకే కొన్ని పనులు చివరి నిమిషంలో ఆలస్యం అవుతున్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుందన్నమాట. భయపడాల్సిన అవసరం ఏం లేదండి. ఈరోజు సోమవారం కాబట్టి ఒక చిన్న పరిహారం చేస్తే ఈ ప్రభావం తప్పకుండా తగ్గిపోతుంది. ఈరోజు సోమవారం కాబట్టి శివుడి ఆరాధన చాలా శుభప్రదంగా ఉంటుంది. సాయంత్రం ఉదయం ఇప్పుడు
ఉదయం చేసుకోలేని వాళ్ళు సాయంత్రం శివాలయంకి వెళ్ళి అభిషేకం చేయించుకోండి. ఒక చిన్న దీపం వెలిగించండి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించుకోండి. ఇలా చేస్తే మీ మనస్సులో ఉన్న అడ్డంకులన్నీ పూర్తిగా తొలగిపోతాయన్నమాట. ఈ యొక్క కుంభరాశి వారు ఊహించని ఒక చిన్న సంఘటన మీ జీవితంలో మీరు తప్పకుండా చూడవచ్చు అనమాట. అది ఒక స్నేహితుడిని కలవడం కావచ్చు, లేదా ఒక పాత పరిచయం మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చు. ఆ సంఘటన మొదట చిన్నదిగా అనిపించిన తర్వాత మీకు కొత్త అవకాశానికి దారి చూపే అవకాశం అయితే ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి అన్ని రంగాల్లో కొంత అనుకూలత కనిపిస్తుందండి. ఉద్యోగం చేసేవారికి పనిలో ప్రశంసలు రావచ్చు. వ్యాపారం చేసేవారికి కొంత ఆలోచనలు రావచ్చు. వ్యవసాయం చేసేవారికి మంచి వార్తలు రావచ్చు. కళారంగం వారికి కొత్త అవకాశాలు కూడా రావచ్చు అనమాట. ఇక విద్యార్థులకు మంచి ఫలితాలైతే ఈరోజు ఉండే రోజు అనమాట. చదువులో ఉన్న కొంత ఒత్తిడి తగ్గుతుంది. వారు కష్టపడి చదివితే పరీక్షల్లో మంచి మార్కులు సాధించే అవకాశం కూడా ఉంటుంది. వారి విజయంతో తల్లిదండ్రులకు మంచి పేరు కూడా వస్తుందండి. ఈరోజు ఈ రాశి వారు చేయవలసినటువంటి కొన్ని చిన్న దానాలు వచ్చేసి, ఒక పేదవారికి అన్నదానం తప్పకుండా చేయండి. ఒక పక్షికి గింజలు వేయండి. ఒక చిన్న దీపం వెలిగించి శివుడిని ప్రార్థన చేసుకోండి. ఈ చిన్న పరిహారాలు మీ జీవితంలో ఉన్న నెగిటివ్ శక్తులను తప్పకుండా తగ్గించగలవు అనమాట. అలాగే ఈ రాశి వారికి ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలండి. చాలామంది ఈ విషయాన్ని చిన్నదిగా భావిస్తారు, కానీ జ్యోతిష శాస్త్ర ప్రకారం ఇది చాలా గొప్ప విషయం. అదేంటంటే కనుక కులదేవత ఆరాధన. చాలామంది కుంభరాశి వారు తమ జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతుందని చాలామంది ఆశ్చర్యపడుతూ ఉంటారనమాట. పని మొదట పెట్టిన వెంటనే అడ్డంకులు వస్తూ ఉంటాయి. డబ్బు వస్తుంది కానీ నిలబడదు. ఇంట్లో చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. మనసుకు ప్రశాంతత ఉండదు. ఇవన్నీ ఒక్కసారిగా జరగడం కాదు. దీనికి ఒక ప్రధాన కారణం ఏమిటంటే కులదేవతను పూర్తిగా మర్చిపోవడం అనమాట. మన పూర్వీకులు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటారు, ఇంటి దేవుడు ఉంటే ఆ ఇంటికి కష్టం దగ్గర పడదు అని. కానీ ఇప్పుడు చాలామంది తమ జీవితంలో ఎంత బిజీగా ఉన్నారో తెలియదు, కానీ ఒక విషయం మాత్రం పూర్తిగా మర్చిపోయారండి. అదే మన కులదేవత ఎవరనేవారు. కుంభరాశి వారిలో చాలామంది తమ కులదేవత ఎవరో కూడా తెలియకుండా జీవిస్తూ ఉంటారు. పాత రోజుల్లో మన పెద్దలు ఏ పని ప్రారంభించే ముందు, అంటే ఏ పని చేసినా ప్రారంభించే ముందు కులదేవతను ప్రార్థించేవారండి. పిల్లలు పుట్టిన రోజు అయినా, కొత్త ఇల్లు కట్టినా, పెళ్ళి అయినా మొదట కులదేవత వద్దకు వెళ్ళి ఆశీర్వాదం తీసుకునేవారనమాట. అందుకే అప్పట్లో కుటుంబాల్లో చాలా సంతోషం ఉండేది, శాంతి ఉండేది. పనులు అడ్డంకులు చాలా తక్కువగా ఉండేవి. ఏ పని చేసినా కూడా పూర్తి అయ్యేదనమాట. మనశ్శాంతిగా ఉండేవారు. ఎంత తక్కువ డబ్బున్నా కూడా మనశ్శాంతిగా ఉండేవారు. జీవితాన్ని అలా గడిపేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఎంత డబ్బున్నా మనశ్శాంతి లేదు. అనారోగ్య సమస్యలు, ఇంకా ఎప్పుడు కూడా తరచూ ఇంట్లో గొడవలు పడడం, ఉద్యోగంలో ఆటంకాలు, మానసికంగా ఏదో ఒక రకమైన రుగ్మత, అంటే ఎప్పుడు కూడా ఏదో ఒక రకంగా ఆలోచిస్తూ ఉండడం, ఇవన్నీ కూడా అంటే కొత్త కొత్త దేవాలయాలకు వెళ్తున్నారు. ఎక్కడో దూరంగా ఉన్న దేవాలయాలను దేవతలను పూజిస్తూ ఉంటారు. కానీ తమ ఇంటి రక్షణగా ఉండే కులదేవతను మాత్రం పూర్తిగా మర్చిపోతున్నారన్నమాట. ఇదే కారణంగా కుంభరాశి వారి జీవితంలో కొన్ని అనూహ్యమైనటువంటి సమస్యలు అయితే వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మీరు చాలా కష్టపడి పని చేసినా ఫలితం కనిపించదు కదండి. కొన్నిసార్లు డబ్బు ఎంత వచ్చినా కూడా వెంటనే ఖర్చు అయిపోతుంది కదా. కొన్నిసార్లు కుటుంబంలో ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయన్నమాట. ఇవన్నీ కేవలం గ్రహాల ప్రభావం మాత్రమే కాదు, అలా అనుకుంటూ ఉంటారు. మన పూర్వీకుల ఆచారాలను మర్చిపోవడం వల్ల కూడా జరుగుతూ ఉంటాయి. కులదేవత అంటే ఎవరో కాదండి, మన పూర్వీకులను ఎన్నో సంవత్సరాలుగా రక్షిస్తూ వచ్చిన దేవతనే కులదేవత అని అంటారనమాట. ఆ దేవత మన కుటుంబానికి ఒక రక్షణ కవచంలా ఉంటుంది. ఆమె ఆశీర్వాదం ఉంటే కుటుంబంలో ఎలాంటి కష్టం వచ్చినా అది పెద్ద సమస్యగా మారదు. కానీ ఆ దేవతను పూర్తిగా మర్చిపోతే ఆ రక్షణ కవచం కొంత తగ్గిపోతుందండి. అందుకే కుంభరాశి వారి ఈ విషయం గురించి కొంచెం ఆలోచించాలి. మీ తల్లిదండ్రులను అడగండి, పెద్దలను అడిగి కనుక్కోండి. మన కులదేవత ఎవరు, మనం ఎలా పూజించేవాళ్ళం, ఆ దేవాలయం ఎక్కడ ఉంది, మన పూర్వీకులు ఎలా పూజించేవారు, ఈ విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం అన్నమాట. సంవత్సరానికి ఒక్కసారైనా కులదేవత ఆలయానికి వెళ్ళి పూజ చేస్తే చాలా మంచిది. అలా వెళ్ళి ఒక చిన్న కొబ్బరికాయ పెట్టినా సరిపోతుంది, ఒక దీపం వెలిగించినా సరిపోతుంది, భక్తితో నమస్కారం చేసుకున్నా సరిపోతుందండి. అప్పుడు జీవితంలో ఉన్న ఒక మార్పు మీరు తప్పకుండా గమనిస్తారనమాట. ఇప్పటి వరకు నిలవని డబ్బు నిలబడడం కానీ ప్రారంభమవుతుంది. ఇంట్లో ఉండే చిన్న గొడవలు తగ్గిపోతాయి. మనసుకు ప్రశాంతత ఉంటుంది. పనుల అడ్డంకులన్నీ తగ్గిపోతాయి. ఎందుకంటే మన పూర్వీకులు మన కోసం ఆ దేవతను ఎన్నుకున్నారు కాబట్టి, ఆ దేవత ఆశీర్వాదం మన కుటుంబానికి ఎప్పుడూ ఒక రక్షణగా ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారి ఈ విషయం గుర్తుంచుకోవాలి. దేవుడిని ఎంత దూరంలో వెతికినా ముందు మన ఇంటికి దగ్గరగా ఉన్న కులదేవతను గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ రోజు నుండి ఒక చిన్న నిర్ణయం తీసుకోండి. మన కులదేవత ఎవరో తెలుసుకుందాం, ఆ దేవతను సంవత్సరానికి ఒకసారైనా దర్శించుకుందామని మనసులో తప్పకుండా అనుకోండి. అలా చేస్తే మీ జీవితంలో ఉన్న కొన్ని చిన్న చిన్న అనర్థాలు నెమ్మదిగా తగ్గిపోతాయి. దేవుడి ఆశీర్వాదం తప్పకుండా మీ జీవితాల్లో శుభాన్ని నింపుతుందన్నమాట.
చూసారు కదండీ! మొత్తంగా చూస్తే ఈరోజు మార్చి 16 సోమవారం కుంభరాశి వారికి చిన్న చిన్న మార్పులు తీసుకురాబోయే రోజనమాట. ప్రత్యేకంగా సాయంత్రం 6 గంటల 30 నిమిషాల తర్వాత జరిగే సంఘటన మీ మనసులో కొత్త ఆశను నింపవచ్చు. అందుకే ఈరోజు మీరు ప్రశాంతంగా ఉండండి. దేవుడిని పూర్తిగా నమ్ముకోండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక మన వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి. సర్వే జనా సుఖినో భవంతు.